నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 2622 ఎస్ఎఫ్టీ 4 BHK ఫ్లాట్ అండి. లొకేషన్ వచ్చి సీతమ్మధార. ఇది మనకి 5వ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంది. 100% రాయల్ లుక్ వచ్చిన ఫ్లాట్ అండి ఇది. పాస్వర్డ్ సెన్సర్స్తో మనము ఎంట్రీ డోర్ అయితే ఉంటుంది. ఈ ఫ్లాట్కి అయితే హాల్ సైజ్ ఎక్సలెంట్గా ఉంటుందండి. సినిమా థియేటర్ లాగా అయితే చాలా లెంతీకి అయితే కనిపిస్తుంది. ఇది 13x41 అయితే లెంత్ వస్తుంది. ఇది ఎక్కువ పొడవు వచ్చింది. ఆల్మోస్ట్ మనం సినిమా థియేటర్ ఉన్నట్టయితే కనిపిస్తుంది. ఆ చివర్లో కూడా మనం బయటికి చూస్తే స్క్రీన్ మోడల్ అయితే వచ్చింది. రైట్ సైడ్లో మనకి కిచెన్ వచ్చిందండి. కిచెన్ సైజు కూడా మనకి వెరీ బిగ్ సైజ్ అని చెప్పచ్చు. వీడియో చివర్లో అయితే ఫ్లోర్ మ్యాప్ పెట్టామండి. అందులో మనకి కిచెన్ సైజు, అదేవిధంగా బెడ్రూమ్ సైజులు, అన్ని సైజులు మనకు కనిపిస్తాయి. ఒకవేళ క్లియర్గా లేకపోతే మీరు మాకు వాట్సాప్లో అడిగితే 2622 ఫ్లోర్ మ్యాప్ అని అడిగితే మేము వెంటనే పంపిస్తాం. అది క్లియర్గా ఉంటుంది. కిచెన్ కానుకొని మన యూటిలిటీ స్పేస్ కూడా వచ్చింది వెరీ బిగ్ సైజులో. ఫుల్ క్వాలిటీ అండి. 100% చక్కగా అయితే రాయల్ లుక్ అయితే వచ్చింది. అపార్ట్మెంట్ మొత్తం అలాగే వచ్చింది. ఫ్లాట్ కూడా చక్కగా డిజైన్ చేశారు. కిచెన్ నుంచి మనం బయటకు వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ కనిపిస్తుంది. బెడ్రూమ్ సైజులు కూడా వెరీ బిగ్ సైజ్ అని చెప్పొచ్చండి. బెడ్రూమ్ సైజ్ అయితే మనకి 15.5x16.5 వెరీ లార్జ్ స్కేల్ అయితే బెడ్రూమ్ వచ్చింది. అన్ని బెడ్రూమ్ సైజులు కూడా ఇంచుమించు మనకి వెరీ బిగ్ సైజ్ అయితే కనిపిస్తాయండి. అదేవిధంగా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఆ బాత్రూమ్ ముందు కూడా కిచెన్ స్పేస్ అంత అయితే స్పేస్ కనిపిస్తుంది. జనరల్గా వేరే ఫ్లాట్లలో ఇచ్చే కిచెన్ స్పేస్ అయితే మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది. డ్రెస్సింగ్ పర్పస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ అయితే మనకి కిచెన్ కన్నా పెద్దగా కనిపిస్తుందండి. జనరల్గా బయట ఫ్లాట్లతో పోలిస్తే వెరీ బిగ్ సైజులో అయితే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కనిపిస్తుంది. కాస్త ముందుకెళ్తే మనకి రైట్ సైడ్ 2 బెడ్రూమ్స్ కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ మరొక బెడ్రూమ్ కనిపిస్తుంది. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. ఈ బెడ్రూమ్ సైజు కూడా మనకి 12.5x13 అండి. చక్కని వెంటిలేషన్ ప్రొవైడ్ చేశారు. విత్ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ప్రైస్ ఒకటే చూసుకోవాలి, కానీ ఫ్లాట్ అయితే మనం ఎక్కడ కూడా ఏ పాయింట్లో కూడా మనం ఎంచడానికి అయితే ఛాన్స్ అయితే లేదండి. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. అక్కడి నుంచి మనం బయటకు వచ్చేస్తే కాస్త ముందుకెళ్తే రైట్ సైడ్లో మనకి ఇంకొక బెడ్రూమ్ కనిపిస్తుందండి. ఇది మనకి 12.5x12.5 వెంటిలేషన్ అయితే చక్కగా రోడ్డు వైపు అయితే ఏర్పాటు చేశారు. ఇదంతా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తున్న బాల్కనీ అండి. రోడ్డు వైపు ఇది మనకి 4వ బెడ్రూమ్ వస్తుంది. ఈ బెడ్రూమ్ స్పేస్ కూడా మనకి 16.5x15.5 మాస్టర్ బెడ్రూము, ఈ బెడ్రూము ఇంచుమించు సేమ్ వచ్చినాయండి. ఇక్కడ కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఇందాక అనుకున్నట్టుగా బాత్రూమ్ ముందు అయితే జనరల్ కిచెన్ అయితే ఎంత ఉంటుందో ఆ కిచెన్ స్పేస్ అయితే విడిచిపెట్టారు. ఈ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. మూడు బెడ్రూమ్స్కి అయితే అటాచ్డ్ వచ్చిందండి. ఒకటైతే కామన్ టాయిలెట్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేస్తే ఈ డోర్ పక్కనే మనకి ఇంకొక డోర్ వస్తుంది. ఇది మనకి కామన్ టాయిలెట్స్ అండి. హాల్లో లెఫ్ట్ సైడ్ చివర్లో వస్తుంది. టోటల్గా అయితే 4 బెడ్రూమ్స్ కౌంటింగ్ వస్తుంది. 4 బాత్రూమ్స్ కింద కౌంటింగ్ వస్తుంది. వెరీ బిగ్ సైజులో అయితే కిచెన్, యూటిలిటీ, హాల్ అయితే ఎక్సలెంట్ అని చెప్పచ్చు. బాల్కనీ కూడా వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది. ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ధర విషయానికి వస్తే ఇది మనకి జనరల్గా 8,000 నుంచి 9,000 మధ్యలో కాస్ట్ అయితే చెప్పడం జరుగుతుంది సీతమ్మధారలో. ఇది కూడా ఇంచుమించు మనకి 8,800 పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ అయితే చెప్పడం జరుగుతుంది. అంటే అప్రాక్స్గా మనకి 2,30,00,000 చెప్పడం జరుగుతుందండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. క్యాష్ డీల్ అయితే లేదు. జనరల్ లోన్ తీసుకునే వరకు అయితే ఆల్మోస్ట్ ఇది ఫిక్స్డ్ కాస్ట్ అన్నట్టే ఉంటుంది.
మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.